ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారగానే టీవీ9, ఎన్‌టీవీ, 10 టీవీ అలాగే సాక్షి టీవీలను బ్యాన్ చేస్తూ అంటే వాళ్ళ నెట్వర్క్‌ల ద్వారా అంటే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గుత్తాధిపత్యం లభించింది కాబట్టి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి నెట్వర్క్‌ల ద్వారా ఈ 4 ఛానల్స్ అంటే ఎన్‌టీవీ, 10 టీవీ, సాక్షి టీవీ, 10 టీవీ ఈ 4గిటిని రాకుండా ఆయా నెట్వర్క్‌లను నిరోధిస్తుంది కాబట్టి అక్కడ ప్రజల్లో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ బయలుదేరింది. ఏంటంటే మేము లోకల్ కేబుల్ నుంచి మేమిప్పుడు డిష్ టీవీకి మారిపోతున్నాము. అంటే లోకల్ కేబుల్ ఆయా ప్రసాదాలని ఆపేసేటటువంటి అవకాశం ఉందో వాటిని అంటే ఆయా ఛానల్స్ నుంచి మేము మారుతున్నాము. ఆ నెట్వర్క్‌లకు బదులుగా మా ఇంట్లో ఉన్న కేబుల్ నెట్వర్క్ తీసేసి టాటా స్కై లేకపోతే రిలయన్స్ లేదంటే డిష్ టీవీ ఇట్లా దాంట్లో అంటే రకరకాల నెట్వర్క్లు ఉండొచ్చు. వాటికి మేము మారిపోతున్నాము అనే ట్రెండ్ ఇప్పుడు ఆంధ్రాలో మొదలైందనమాట. అంటే కేబుల్ నెట్వర్క్లో ఆపేసినంత మాత్రాన ప్రభుత్వాలు గుత్తాధిపత్యం చేయలేవు. వాళ్ళకిష్టమైన వాళ్లకు వినసొంపుగా ఉన్న వాయిస్ను మాత్రమే పంపిస్తాము. మాకు కావాల్సిన వాయిస్ మాత్రం ఈ రాష్ట్రంలో నడవాలి అంటే సాధ్యం కాదు. ప్రతిపక్షము లేదంటే వైఎస్ఆర్సీపీకో లేదంటే జగన్మోహన్ రెడ్డికో అనుకూలమైన వార్తలు వేసే ఛానల్స్ ఇక్కడ నడవు అంటే కుదరదు. అందుకే మేము కేబుల్ నెట్వర్క్ నుంచి డిష్ టీవీకి మారిపోతున్నాము. నేను ఇప్పుడు ఈ నెట్వర్క్ స్టార్ట్ చేశాను, మీరు కూడా స్టార్ట్ చేయండి అనే చెప్పేటటువంటి పోస్టులు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో అంటే చివరి 4-5 రోజుల్లో బాగా టెండెన్సీలోకి వస్తున్నాయి. కాబట్టి ఏ ఛానల్ను లేకపోతే ఏ నెట్వర్క్ను లేదంటే ఏ వాయిస్ను ఇంతవరకు అంటే మేము వాళ్ళని తొక్కి పెట్టాలి, వాళ్ళను మాట్లాడకుండా చేయాలి అంటే కుదరదు అనే విషయం ఈ ప్రభుత్వం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. మరోసారి మరొక వీడియోతో కలుద్దాం.